మన సంస్కృతి సంప్రదాయం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే. మన సంస్కృతి సంప్రదాయం కార్యక్రమానికి స్వాగతం. కార్తీక మాసమంతా వివాహ మహోత్సవాలతో అంగరంగ వైభవంగా ప్రతి చోట కూడా ఎన్నో వివాహ కార్యక్రమాలు జరిగాయి. ఎన్నో వేడుకల్లో స్త్రీ పురుషులు ఇరువురు దంపతులైన సందర్భాలు అనేకం. కానీ మనం ఈ మధ్యన ఒకటి గమనిస్తున్నాం. మన వివాహ సంప్రదాయంలో వేడుక అంతా కూడా ఈవెంట్ ఆర్గనైజర్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. కెమెరా షూట్లతో, ఫోటో షూట్లతో వెళ్ళిపోయింది. ఇక కేవలం అతిథులు వచ్చి అక్షింతలు వేయడమే తప్ప మిగతాదంతా మరి తన సంప్రదాయ ఉనికిని మరిచిపోయి విభిన్న తరహాలో వివాహ వేడుకలు నిర్వహించుకోవడం మనం గమనిస్తూనే ఉన్నాం. కానీ చాలామంది అతిథులు వస్తూ ఉంటారు కదా, అంటూ ఉంటారు, మా కాలంలో ఇలా చేసేవాళ్ళం, మా కాలంలో ఇలా ఉండేవాళ్ళం అని. నిజమే, ఆనాటి వివాహ సంప్రదాయంలో జరిగే ప్రతి క్రతువుకి ఒక అర్థం, పరమార్థం ఉంది అంటారు. మరి ఆ అర్థం, ఆ పరమార్థం ఏమవుతున్నాయి? కనుమరుగవుతున్నాయి. సో ఈ క్రమంలో మన తెలుగు టీవీ ఒక కార్యక్రమంతో మీ ముందుకు వచ్చింది. అదే మన సంస్కృతి సంప్రదాయం. ఆనాడు నిర్వహించే వివాహ క్రతువుల్లో ఉన్నటువంటి అర్థం ఏంటి, పరమార్థం ఏంటి? ఆ రోజుల్లో ప్రతి కార్యక్రమాన్ని కూడా, ప్రతి క్రతువుని కూడా ఒక సంగీతంతో, ఒక పాటలతో ఉత్సాహపరిచేవారు. అంటే జానపద భాషలో జానపదులకు అర్థమయ్యే విధంగా పలు సందర్భాల్లో పాటలతో ఆ క్రతువు యొక్క అర్థాన్ని, పరమార్థాన్ని తెలియచేసేవారు. మరి ఇప్పుడు ఆ పాటలన్నీ ఏమైపోయాయి? ఏమీ కాలేదు. మరి అలనాటి పాటల సంస్కృతిని, సంప్రదాయాన్ని ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాం. సో మరి ఆ విషయాల గురించి మనతో చర్చించడానికి మన స్టూడియోకి విచ్చేశారు శ్రీమతి లక్ష్మీ సుజాత గారు. మరి వారిని అడిగి ఆ సంస్కృతి సంప్రదాయం ఏంటి, ఆ పాటల మహత్తి ఏంటి, ఆ గమ్మత్తి ఏంటో తెలుసుకుందాం రండి. నమస్కారం అండి లక్ష్మీ సుజాత గారు. నమస్కారం అండి. లక్ష్మీ సుజాత గారు, మిమ్మల్ని చూస్తుంటే సిరి మహాలక్ష్మి మా స్టూడియోకి వచ్చిందేమో అన్నట్లు అనిపిస్తుంది. నిజంగా ఆ కాలంలో ఆడవాళ్ళు ఎలా ఉండాలి, ఎలా ఉన్నారన్నదానికి ఒక నిదర్శనంగా మీరు వచ్చారేమో అనిపిస్తుంది. అంటే ఆ జడకుచ్చుళ్ళు, లక్ష్మీ కాసుల దండ, చేతి నిండా రవ్వల గాజులు, నిజంగా మిమ్మల్ని చూస్తుంటే ఒక సంతృప్తిగా అనిపిస్తుంది. ఏంటి ఇలా రావడానికి కారణం ఏంటి? ధన్యవాదాలండి. నేను మన సంస్కృతి సాంప్రదాయాలను ఖచ్చితంగా గౌరవించాలనే ఒక ఉద్దేశంతో ఉన్నాను. కేవలం నేను ఈ రోజే కాదు, ఎప్పుడు నేను ఇలాగే ఉంటాను. ఒక సాంప్రదాయ మహిళ ఎలాగా ఉండాలో, గాజులు, బొట్టు, కట్టు బొట్టు, నేను ఎప్పుడు ఇలాగే ఉంటానండి. అందరూ కూడా ఇలాగే ఉండాలని నేను ఆశిస్తున్నాను. కాకపోతే ఈ మధ్య కాలంలో కొంచెము వింతపోకడలు వస్తున్నాయి. సో దాని గురించి నేను కొంచెము ఆవేదన, బాధ వ్యక్తం చేస్తున్నాను. దానికి సరైన మీడియా లాంటిది దొరికితే నేను చెప్పాలి 4 మాటలు అన్నట్లు ఆలోచిస్తున్నాను. సో మా మీడియా సరైన ద్వారం మీకు అందించిందని మేము అనుకుంటున్నాం. అవునండి, నేను చాలా సంతోషము నా యొక్క అభిప్రాయాలు తెలపడానికి. నా యొక్క అభిప్రాయం కాదండి, నాలాంటి వాళ్ళు చాలా మంది బాధపడుతున్నారండి. ఏంటి ఈ పిల్లలేంటి, వీళ్ళ కట్టేంటి, వీళ్ళ బొట్టేంటి, వీళ్ళ ప్రవర్తన ఏంటి, ఇవన్నీ వాళ్ళ బిహేవియరు కేవలం సరదా మాత్రమే చూస్తున్నారు. కానీ ప్రతిదాని వెనుక సాంప్రదాయాలు కానీ లేకపోతే దాని వెనుక ఎంతో సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయండి. విజ్ఞానం ఉంది. మన పెద్దవాళ్ళు ప్రతి ఒక్క కార్యక్రమం వెనుక ఏదో ఒక రీజన్, సైంటిఫిక్ రీజను, శారీరక మానసిక స్థితి బాగుండడానికి ఆలోచించి చేశారండి. కాకపోతే మన పిల్లలు ఈ తెలుగు చదవడము, అబ్బా ఐ డోంట్ నో తెలుగు అనడం పెద్ద ప్లస్ పాయింట్ అనుకుంటున్నారు. కాకపోతే నేను ఇష్టపడనండి. మనం ఆంధ్రప్రదేశ్లో పుట్టి, తెలుగుదేశంలో పుట్టి నాకు తెలుగు రాదు అనడము ఒక షేమ్ గానే ఫీల్ అవుతున్నాను. అంటే ప్రస్తుత తరం వాళ్ళకి మన సంస్కృతి సంప్రదాయాల యొక్క విలువలు, దాని వెనుక ఉన్నటువంటి ఒక శాస్త్రీయత కారణాన్ని తెలియచేయడానికి ఈరోజు మనం ఈ కార్యక్రమం చేస్తున్నాము. ముఖ్యంగా నేటి వివాహ పోకడ గురించి మనం మాట్లాడుకుంటే నిజంగా వివాహ వ్యవస్థ అనేది చాలా అద్భుతమైనదండి. ఇరువురు ఒక దాంపత్య జీవనాన్ని ప్రారంభించడానికి ఒక ఆరంభం అది. మరి ఆ ఆరంభ సమయాన్ని కేవలం ఒక ఫోటోషూట్కో, ఒక మరిదానికో, మరింకో దేనికో, ఒక డీజేతోనో ఎంజాయ్ చేస్తూ దాన్ని చేయడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. సో అదంతా వదిలేసేయండి. కానీ ఇప్పుడు మనం అనుకున్నది ఏంటంటే, మన వివాహ వ్యవస్థలో ప్రతి క్రతువుకి కూడా కొన్ని పాటలు అప్పట్లో జానపదాలు చాలా బాగా పాడేవారండి.
అవన్నీ మీ దగ్గర ఉన్నాయి, ఆ కలెక్షన్ మీ దగ్గర ఉందని మాకు తెలిసి మిమ్మల్ని ఆహ్వానించాం. సో మరి మొట్టమొదట మనం దేంతో ప్రారంభిద్దామంటారు? మనము పెళ్లి అనేది ఒక 16 రోజుల పండుగ అంటున్నాం కదండి. ప్రతి ఒక్క విషయము, ప్రతి ఒక్క సాంగ్యము అంటే సాంప్రదాయం ప్రారంభించడానికి ప్రతి ఒక్క పాయింట్కు ప్రతి ఒక్క సాంగ్ ఉంటుందండి. ఇది మన జనాలు అంటే సామాన్య ప్రజలందరూ అర్థం చేసుకునే రీతిలో, అర్థం చేసుకునే మీనింగ్లో ఉంటుంది. మనం ఎట్లా బిహేవ్ చేయాలి, మనం ఏ కార్యం చేస్తుంటే ఎవరు వచ్చి ఆశీర్వదిస్తారు, ఎలాగుండాలి అనేటివి పాటలు, సాంప్రదాయ పాటలు బాగుంటాయండి. చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు పాడేవాళ్ళు, కొంచెము తర్వాత మా అమ్మగారు కొద్దిగా పాడేవాళ్ళు. నేను కూడా ఒకప్పుడైతే పాడలేదండి, కొద్దిగా షైగా ఫీల్ అయ్యి తెలిసి తెలియక రాక పాడలేదు. కానీ తర్వాత కొంచెం ఊహ తెలిసిన తర్వాత లేదు, ఖచ్చితంగా ఈ సాంప్రదాయ పాటలలో ఎంతో మీనింగ్ ఉంది. ఆ పాటలు వింటే మన మనసు ప్రశాంతత పొందుతుందండి. ఈ రోజుల్లో మనం ఈ డీజే సాంగ్స్ కానీ, సినిమా సాంగ్స్ కానీ విన్నామంటే హార్ట్ బీట్ పెరిగిపోతుంది, మీరు గమనించే ఉంటారు. సో మనం ఏదైనా ఒకటి పాడితే, ఒకటి వింటే, ఒక చోటికి వెళ్తే మన మనసు ఆహ్లాదంగా ఉండాలి, మన కాన్సెప్టే అది. కాకపోతే ఇక్కడికి వెళ్ళి ఆ విపరీతమైన సౌండ్స్, విపరీతమైన అవి కొద్దిగా మాకు కూడా నచ్చట్లేదండి. ఓకే, మరి ముందుగా మనం ఏ దాంతో మొదలు పెడుతున్నారు? ఒక వివాహ క్రతువు అంటే ఒక శుభకార్యం, వివాహ వేడుక ప్రారంభమైతే ముందుగా అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఫస్ట్ మొదటి కార్యం వచ్చేసి నలుగు పెట్టడం. మరి ఈ నలుగు సంప్రదాయానికి పాట ఏంటి, ఆ నలుగు సంప్రదాయం వెనుక ఉన్న అర్థం ఏంటి? నలుగు పెట్టడము అనేది నథింగ్ బట్ ఫేషియల్ అండి. ఈ కాలం మనము ఫేషియల్ కోసం మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి వేలు ఇచ్చి 2-3 గంటలు అక్కడ వెయిట్ చేసి తర్వాత మనం ఈ క్రీమ్స్ అవి పూసుకొని మనం ఫేషియల్ చేపించుకుంటున్నాము. కానీ మన వాళ్ళు ప్రకృతి సిద్ధంగా మనకు లభించే ఐటమ్స్తో, మన దగ్గర ఉండే వంటింట్లో ఉండే ఐటమ్స్తోనే ఫేషియల్ చేస్తారండి. నలుగు అంటే నథింగ్ బట్ ఫేషియలేనండి. తలంటడము అంటే మనం హెయిర్ మ్యానిక్యూర్ ఏమో సంథింగ్ ఏమో అంటారు కదండి, హెయిర్ మసాజ్, హెయిర్ ప్యాక్ అంటారు, హెయిర్ ఆయిలింగ్ అంటారు, అవన్నీ అంటారు. సో ఈ బ్యూటీ పార్లర్కి వెళ్ళి మనకు ఉన్న న్యాచురల్ అందం పోగొట్టుకొని మన స్కిన్ అందం, న్యాచురల్ చర్మ సౌందర్యం పోగొట్టుకొని ఉంటున్నారు. సో ఈ మనం నలుగు పెట్టే సాంప్రదాయం ఎందుకు వచ్చింది? శనగపిండి వచ్చేసి మన శరీరానికి ఉపయోగపడుతుంది, మనకు మంచి ఫేషియల్గా ఉపయోగపడుతుంది. పసుపు అలాగే ఉపయోగపడుతుంది. తలకు నూనె పూసుకుంటే ఏ హెయిర్ ఆయిల్ అవసరం లేదు, మన జుట్టు రాలిపోదు అని చెప్పడానికి వీళ్ళు తలంటే సాంగ్యం అని పెట్టినారండి. నాకైతే ఈ పాత సాంప్రదాయాలు నచ్చుతుంది, చేస్తాను కూడా. ఇప్పుడు తలంటే సాంగ్యం కింద ఒక చిన్న పాట ఉందండి, మీరు పర్మిషన్ ఇస్తే. అయ్యో, మీరు అంటున్నారు ఒక పదము సాంగ్యము, అది చాలా అద్భుతమైనది. ఎప్పుడో పెద్దాల నోటి నుంచి వినేవాళ్ళము, కానీ ఇప్పుడు అది మర్చిపోయాం అసలు. కానీ చాలా చక్కటి పదాన్ని గుర్తు చేశారు, సాంగ్యము అనేది. సరే, మరి నలుగు సాంగ్యానికి సంబంధించి పాట ఏంటి? ఓకే అండి. నలుగు పెట్టడానికి ముందు తలంటుతారండి. తలంటడం అంటే నథింగ్ బట్ తలకు నూనె పూయడము. ఒక తలకే ఒకరి పూయరండి వాళ్ళు. తలకి ఇక్కడ బ్రహ్మరంధ్రం మీద ఆయిల్ పూస్తారు, చేతులకు పూస్తారు, మెడకు పూస్తారు, కాళ్ళకు చేతులకు మొత్తం పూస్తారు. అంటే మొత్తం ఫుల్ బాడీ అంతా నువ్వుల నూనెతో మసాజ్ చేసుకోవడము. మనకు సైంటిఫిక్ గా అయితే ఆయిల్ రుద్దుకున్నందువల్ల మన శరీరం స్కిన్ గ్లో అవుతుంది. సైంటిఫిక్ గా అయితే మన శరీరానికి ఆయిల్ పూసుకుంటే స్కిన్ గ్లో అవుతుంది. పసుపు పూసుకుంటే యాంటీబయోటిక్, అందంని పెంపొందిస్తుంది. సో గంధం పూసుకుంటే మన మనసు చల్లబడుతుంది శరీరంతో సహా. పన్నీరు అలాగే మనకు పీస్ఫుల్, మనకు మనశ్శాంతిని ఇస్తుంది. ఆ అరోమా, సువాసన అంటారు కదండి, ఆ అరోమా మన బాడీకి తగినప్పుడు మనం పెళ్ళికి పడిన హడావుడి, ఆ టెన్షన్ అవన్నీ పోయి పీస్ఫుల్గా ఎప్పుడైతే మనం ఆ అరోమా హ్యాపీగా, అరోమా థెరపీ అంటారు కదండి, ఇదే అంతే, ఇంకేం లేదు. ఆ పన్నీరు సువాసన మన బాడీకి మనం తగిలిందంటే వీ విల్ ఫీల్ హ్యాపీ అన్నమాట. అంటే మనస్సుని, శరీరాన్ని తయారు చేస్తుంది, సిద్ధం చేస్తుంది, సంతోషింప చేస్తుంది, రంజింప చేస్తుంది. ఓకే, మరి ఏంటి పాట ఏంటి? శ్రీకృష్ణ రావేగా శిరసులంటే వేళయేను, అక్రూర వరద ఇంతటి ఆలసంబిక ఏలరా. శ్రీకృష్ణ రావేగా శిరసులంటే వేళయేను, అక్రూర వరద ఇంతటి ఆలసంబిక ఏలరా. చూసారా అండి, దేవుని తలుచుకున్నట్లు మనం శ్రీకృష్ణుని పాటల స్టార్టింగ్ లోనే శ్రీకృష్ణుని పిలుస్తున్నట్లు చెప్పారు.
ఇంకా మనం ఏమైనా కొద్దిగా క్రియేటివిటీ ఉండి ఆలోచించుకుంటే ఇక్కడ మనం పెళ్లి కొడుకు పేరు యాడ్ చేసుకోవచ్చు, పెళ్లి కూతురు పేరు యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు మనము సాంప్రదాయము ఉంటుంది, ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకును రంజింపజేసినట్లు ఉంటుంది. గోకుల నందన రుక్మిణితో నందిత ప్రియ రావేరా, మందార గిరిధర ఆనంద మదన సుందర శ్రీహర, కమలనాథ కమలనాభ కమలనయన మురళీనూత, కమలా సమమిత్ర సమ జనక కేశవ శుభచారుత. శ్రీకృష్ణుడు లీలలు, శ్రీకృష్ణుడు బ్రహ్మ నాభి కమలం నుంచి వచ్చినాడు అనేసి మనం ఈ పాట మొత్తం వింటే మనకు తెలుస్తుందండి. కమల నాభ, కమలము నాభి నుంచి వచ్చిన విష్ణుమూర్తి. కమల మిత్ర అంటే లోటస్ కు కమలానికి మిత్రుడు అయినటువంటి వాడు అని చెప్పేసి వస్తుందండి. అంటే ఈ పాట పాడుతూ నలుగురు ముత్తైదులు కలిసి ఆ పెళ్లి కూతురి కానీ పెళ్లి కొడుకు కానీ తలంటుతూ వారిని ఉత్తేజపరచడం అన్నమాట. ఉత్తేజపరచడము. ఇంకొక మీనింగ్ కూడా వస్తుందండి. శ్రీకృష్ణుడిని రుక్మిణితో సహా వచ్చి ఇక్కడ కూర్చొని మనకి ఈ తలంటి కార్యం చూసి ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని ఆశీర్వదించమని కూడా వస్తుందండి. ఓ చాలా అద్భుతం ఇది. ధర్మాధర కరుణాకర ధరణిని ఎత్తిన వరాహరూప, ధర్మ గుణశీల చిన్ని కృష్ణ పంతమేళ మనరా, శ్రీకృష్ణ వేగరారా శిరసులంటే వేళయేను, అక్రూర వరద ఇంతటి ఆలసంబిక ఏలరా. అక్రూర వరద అంటే అక్రూరుడు తెలుసు కదండి. ఇక్కడ యాక్చువల్గా ఏమవుతుందంటే అక్రూరుడు అనే ఒక పాయింట్తో మనం భాగవతం తెలుస్తుందండి. కొంచెము ఎవరైనా జిజ్ఞాస ఉన్న వాళ్ళు అక్రూర వరదాన్ని ఎందుకు అన్నారు అంటే, శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే, దుర్యోధనుడు నీకు పంచవర్ష పరిమాణాలు చేశాను, రాజా అంతఃపురంలో ఏర్పాటు చేశాను రమ్మంటారు. కానీ శ్రీకృష్ణుడు నేను ఇక్కడే రాను, నేను అక్రూరుడి ఇంటికి వెళ్తానని చెప్పేసి, అక్రూరుడు చాలా బీదవాడండి. అక్కడికి వెళ్ళి ఆయన చేతిలో ఊరికే అన్నం పప్పు అంటే జస్ట్ అతని దగ్గర నుంచి ఆతిథ్యం స్వీకరించినాడు అనమాట. అందుకని అక్రూర వరద అని చెప్పారండి. ప్రతి ఒక్క వర్డ్కు మంచి మీనింగ్ ఉంటుందండి. ఈ పాటలు వింటే పిల్లలు ఖచ్చితంగా అడుగుతారు, అక్రూర వరద, అక్రూరుడు అంటే ఎవరు అని అడుగుతారు. అప్పుడు మనం ఏం చెప్తాము, భాగవతం చదవండి, సాంప్రదాయాలు తెలుసుకోండి అని చెప్తాం. ఓకే. సో మరి తలంటే విధానంలో ఇప్పుడు తలంటే నలుగు పెట్టేటప్పుడు ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తూ ఈ పాటను అప్పుడు జానపదులు పాడేవారు. మరి తర్వాత క్రతువు ఏంటంటారు? దీని తర్వాత వచ్చేసి నలుగు పాట అండి. నలుగు పెట్టడం వస్తుంది. నలుగు పెట్టడము అంటే చెప్పాను కదండి, నథింగ్ బట్ ఫేషియల్ అనేసి చెప్పాను కదా. ఏమవుతుంది అంటే శనగపిండి తీసుకొని చేతులకు ముఖానికి మొత్తం బాడీ అంతా శనగపిండి పూస్తారు, పసుపు పూస్తారు, గంధం పూస్తారు, చందనం పూస్తారు. అంటే వాళ్ళకి బయట ఫేస్ ప్యాక్ వేసి పంపించి వెళ్ళి లోపలికి వెళ్ళి మీరు స్నానం చేసిరండి అంటారు అనమాట. మంగళ స్నానం రూపంలో విత్ ఫేషియల్, ఫుల్ ఫేషియల్ అవుతుందండి. ఇది ఫస్ట్ తలంటుతామండి. తలంటిన తర్వాత నలుగు పెడతాము. ఈ నలుగు పెట్టే పాట కూడా, నలుగు కూడా ఒక పాట ఉందండి. నలుగెంతో ఘనం బౌనే వినోదం బౌ సుందరి, నలుగెంతో ఘనం బౌనే వినోదం బౌ సుందరి, పరిమళ గంధము పచ్చ కర్పూరము నారీమణి నలుగు పెట్ట, పరిమళ గంధము పచ్చ కర్పూరము నారీమణి నలుగు పెట్ట కస్తూరి బిడియము, మల్లెలు మొల్లలు తెల్లని జాజులు చల్లని పన్నీరు సఖుడిదే పంపెనే, నలుగెంతో ఘనం బౌనే వినోదం బౌ సుందరి, యశోద బాలుడే ఎంతటి వాడే గోవులు కాచేవాడే గోపాల కృష్ణుడే.
అయోధ్యాపురమును ఏలేటి రఘుపతి సీతకు పెనిమిటి శ్రీరామచంద్రుడే. అంటే పాటలో నలుగెంత ఘనమైనది, గొప్ప పని. ఘనమైనది, వినోదంబైనది. అటు రాముడు ఇటు కృష్ణుడు ఇరువురి దేవతల ఆశీర్వాదముతో మిమ్మల్ని దీవించ వాళ్ళు వేంచేస్తూ ఉన్నారు అని అర్థమైతే స్పష్టమవుతుంది. అవునండి. ఏమంటారు మరి? చాలా కరెక్ట్ అండి. ఇంకొకటి ఇక్కడ సీతకు పెనిమిటి శ్రీరామచంద్రుడే అన్నాడు. సూపర్ వర్డ్ కదండి, పెనిమిటి. పూర్వకాలంలో భర్తను పెనిమిటి అని పిలిచేవారు కదండి. ఈ వర్డ్ అయితే నాకు భలే నచ్చిందండి. సీతకు పెనిమిటి శ్రీరామచంద్రుడే. పూర్వకాలం పెనిమిటి అని పిలిచేవారండి. ఏమండి అనేది ఇది. ఇంకా దీంట్లోనే ఇప్పుడు మనం పరిమళ గంధం పూసుకోవడము, పచ్చకర్పూరము, సుగంధ ద్రవ్యాలన్నీ వాడినారు కాబట్టి మన బాడీకి ఆయిల్ థెరపీ అవుతుంది, అరోమా థెరపీ అవుతుంది, మసాజ్ అవుతుంది. ఈ నలుగు పెట్టే పాటకి త్యాగరాజుల వారే అద్భుతమైన పాటను రాశారండి. గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా శేలము కట్టెరుగా బంగారు శేలము కట్టెరుగా అందమైన ఎదునందునిపై. ఆహా, ఆ పాట వింటే చాలా అద్భుతంగా ఉంది. అదే దానికి ఈక్వల్ గా ఈ పాట ఇలా అప్పుడు మన పెద్దవాళ్ళు పాడేవారన్నమాట. ఓకే, చాలా అద్భుతంగా ఉందండి. అంటే ఆనాటి సంప్రదాయం వెనక ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం తీసుకోవాలి. ఎలా పాడుతున్నారు అన్నది కాదు, ఏం చెప్తున్నారు అని గ్రహిస్తే చాలు. అంతేనంటారా? తప్పకుండా.